ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. దేవుడిచ్చిన మహాకృప చేత ఇంతవరకు మనం సజీవుల లెక్కలో ఉంటున్నందుకు దేవునికి స్తోత్రాలు. ఈరోజు దేవుని యొక్క మందసాన్ని గురించి కొన్ని విషయాలను మనము తెలుసుకుందాము. అంటే చాలామందికి దీని గురించి తెలుసు, తెలియని వారి కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. నిర్గమకాండము 25వ అధ్యాయము 10 నుంచి 22 వచనాల్లో దేవుని యొక్క మందసం ఎలా చేయాలో మోషేతో దేవుడు సెలవిచ్చాడు. మందసం యొక్క పొడవు 2 మూరలు, వెడల్పు 1.5, ఎత్తు 1.5 కొలతలు తీసుకోమన్నాడు దేవుడు. తుమ్మకరతో చేయమన్నాడు. తర్వాత లోపల వెలుపల బంగారు రేకుతో పొదిగించమని దేవుడు సెలవిచ్చాడు. అలాగే మోషే దాన్ని తయారు చేశాడు. తర్వాత ఆ మందసం క్రింది భాగాన 4 అంచుల్లో 4 ఉంగరాలు తయారు చేయమన్నాడు దేవుడు. ఆ ఉంగరాలు కూడా తుమ్మకర్రతోనే, దానిపైన బంగారుతో పొదిగించమని దేవుడు సెలవిచ్చినాడు. అలాగే 2 మూత కర్రలను తయారు చేయమన్నాడు దేవుడు. ఆ కర్ర కూడా తుమ్మకర్రే, దానిపైన బంగారు రేకుతో పొదిగించి ఆ యొక్క ఉంగరాలలో కర్రలను దూర్చాలి. తర్వాత ఆ 2 మూత కర్రల ద్వారానే దేవుని మందసాన్ని వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళ ప్రయాణంలో ముందుకు సాగేటప్పుడు దాన్ని మోసుకొని పోవాలి. భుజాల మీద పెట్టుకుని యాజకులు అహరోను కుమారులు దాన్ని మోసుకొని వెళ్ళాలి. ఇది దేవుడు మోషే ద్వారా సెలవిచ్చినటువంటి మందసం యొక్క నమూనా. సో ఈ మందసంలో ఏమేమి ఉంటాయంటే దేవుని యొక్క శాసనాలు, అంటే 10 ఆజ్ఞలు, తర్వాత అహరోను చిగిరించిన కర్ర, మన్నా కలిగినటువంటి ఒక పాత్ర, ఈ 3 అందులో ఉంటాయి. తర్వాత దేవుడు మోషే గారితో ఏం సెలవిచ్చాడంటే మందసం పైన ఒక కరుణాపీఠాన్ని తయారు చేయమన్నాడు. కరుణాపీఠాన్ని కూడా తుమ్మకర్రతో చేయాలా. అది కూడా 2 మూరల పొడవు, 1.5 మూరల వెడల్పు. సో ఈ కరుణాపీఠం కూడా ఏంటి, బంగారుతో పొదిగించమన్నాడు. తర్వాత దానిపైన 2 కెరూపులను చేయమన్నాడు దేవుడు. 2 కెరూపులు ఒకదాని మొహము ఒకటి ఎదురెదురుగా ఉండనట్లు, ఒకదాని రెక్కలు ఒకదానికి అతుక్కొని ఉండేటట్టుగా, వాటి తలలు కరుణాపీఠం వైపు చూస్తున్నట్లుగా దేవుడు తయారు చేయమని సెలవిచ్చాడు. సో అలాగనే మోషే దేవుడు యొక్క చెప్పిన ప్రకారంగా దాన్ని తయారు చేశాడు. అయితే ఆ కరుణాపీఠం పైన ఉన్నటువంటి కెరూబుల మీదికి దేవుడైన యెహోవా దిగి వచ్చి తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలులకు ఏమేమి ఆయన చెప్పాలనుకున్నాడో యాజకుల ద్వారా ఆయన సెలవిచ్చేవాడు. సో ఆ యొక్క కరుణాపీఠం మీద ఉన్న కెరూబుల మీదికి ప్రభువు కెరూబుల మధ్యకు దిగి వచ్చి సెలవిచ్చేవాడు. సో ఈ కరుణాపీఠము లేక ఈ మందసం ఇవేవి కనపడకుండా దానికి మళ్ళా ఒక రూమ్ లాగా తయారు చేయమన్నాడు దేవుడు. తుమ్మ పలకలతోనే, తర్వాత 10 అడుగుల పొడవు ఉన్నటువంటి తుమ్మ పలకలతో